సాయిదుర్గా బాలకుటీరు. మా స్కూల్లో ఈ రోజు సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా చాలా ప్రోత్సాహంగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. సాయిదుర్గా బాలకుటీర్. ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాము. ఇక్కడ పిల్లలు తమ తమ నైపుణ్యాన్ని చూపించుకుంటూ దాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు నమూనాలు తయారు చేశారు. దాన్ని చూడడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని బాగా ప్రోత్సహించడానికి వాళ్ళు వచ్చి దాన్ని విజిట్ చేసి వెళ్ళారు. దీనివల్ల ఉపయోగం అంటే పిల్లల్లో వాళ్ళ ఇన్స్పిరేషన్ వాళ్ళకి దే కెన్ develop their innovative ideas and they can do what they want to do, what they want not to do. They can know what is that, what have to do. They know that we are trying to make them to develop their skills and we are trying to make them to do anything they want to do. That one it will be help them to develop their futures and develop the countries in all ways. That's all, sir. Namuna likes human organs gurinchi pettamu. నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవడానికి, ఫ్లడ్స్ వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనకున్న రిసోర్సెస్ని దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వాటి గురించి కూడా పెట్టామండి. రెస్పాన్స్ పేరెంట్స్ యూ కెన్ అబ్జర్వ్ సార్. పేరెంట్స్ కమ్ అండ్ దే వాచ్ ఎవ్రీథింగ్ సార్. పిల్లలు మొత్తం మ్యాక్సిమం 300 స్టూడెంట్స్ ఉన్నాం సార్. ఇక్కడ ఉన్నారు, స్టాఫ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా టీచర్స్ కూడా ఇక్కడ మా టీచర్స్ కూడా బాగానే హెల్ప్ చేశారు. మా మేనేజ్మెంట్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తారు. మేము ఏం చేయాలన్నా మాకు ఫుల్గా కోఆపరేషన్ ఇస్తారు, బాగా చేస్తారు సార్. ఈరోజు సాయిదుర్గా బాలకుటీర్లో జరుగుతున్నటువంటి సైన్స్ ఎగ్జిబిషన్కి రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. పిల్లలు చేసినటువంటి ఈ ఆకృతులు చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క కళనంతా వాళ్ళు నైపుణ్యాన్ని చూపించారు. కాపీ పేస్ట్ లాగా కాకుండా వినూత్నంగా ఆలోచించి మరి వాటిని తయారు చేయటం చాలా ఆనందకరంగా ఉంది. మరి అదేవిధంగా వీరిని ప్రోత్సహించినటువంటి మరి బాలాసార్ కావచ్చు, వారి మేడం గారు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా, వీరందరూ కూడా వారి యొక్క పాత్రను పోషించబట్టే మరి ఈరోజు పిల్లలు ఎంత చక్కగా చేయగలిగారు. మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పిల్లలు మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ